गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। मातापितृभ्यो नमः। श्रीमन्नारायण रामानुजयतिभ्यो नमः। श्रीमते रामानुजाय नमः। ओम नमो वेंकटेशाय। समस्त लोकान् सुखिनो भवन्तु। ఈరోజు కామదహనము, రేపు హోలీ పండుగ. వీటి విశిష్టతను ఈరోజు తెలుసుకొని మనం ఆచరించే ప్రయత్నం చేద్దాం. పాల్గొన చతుర్దశి నాడు కామదహనము, పాల్గొన పౌర్ణమి, హోలిక పౌర్ణమి అంటే మన భాషలో హోలీ పండుగ. కామదహనం చేయడం చాలా విశిష్టమైనటువంటి సంస్కృతి. తీవ్రమైన తపస్సులో మునిగి ఉన్న పరమేశ్వరుడికి ఆటంకం కలిగించి కోరికలు రేకెత్తించడానికి మన్మధుడు తీవ్రంగా ప్రయత్నం చేయడంతో ఆగ్రహావేశాలకు లోనైనటువంటి ఆ పరమేశ్వరుడు తన మూడవ కన్ను తెరిచి ఆ కాముడిని భస్మీపటలం చేయడం అనేది టూకేగా దీని యొక్క కథ. ఈరోజు చేసేటువంటి కామదహనంలో గడ్డితో ఒక బొమ్మను చేసి దాన్ని గ్రామం మధ్యలో ఒక కట్టెల మోటార్ ఏర్పాటు చేసి దాంట్లో కామదహనం చేస్తారు. ఈరోజు ప్రధానంగా శైవక్షేత్రాల్లో ఈ ఉత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహించేటువంటి ఆనవాయితీ ఉంది. సరే, ఈ కాముడి దహనం ఎందుకు చేయాలి? ఇందులో కాముడిని శివుడు భస్మీపటలం చేయడంలో అంతర్లీనంగా ఒక విశిష్టత దాగి ఉందని చెప్పి మనకు ధర్మసింధు అనేటువంటి ఒక గ్రంథం చెప్తుంది. ఏమిటయా అంటే, ప్రతి మనిషిలో కూడా అంతర్లీనంగా దాగి ఉండేటువంటి రాగ, ద్వేష, కామ, క్రోధ, మోహ, మాయ గుణాలన్నీ కూడా ఉంటాయట. వాటిని నాశనం చేసుకొని మనస్సును అదుపులో ఉంచుకోవాలనేటువంటి ఉపదేశం కూడా ఇందులో దాగి ఉంది. ఈ కామదహనం అనేటువంటి ఒక కార్యంతో మనలో ఉన్నటువంటి రాగద్వేష, కామక్రోధ, మోహ, మాయ గుణాలను కూడా మనము దహనం చేసి మనస్సుని ఏకాగ్రచిత్తంతో ఆ శ్రీమన్నారాయణుని పూజించాలి, ధ్యానించాలి అనేటువంటి ఒక సూక్ష్మమైనటువంటి సందేశం మనకు ఆ పరమేశ్వరుడు దీంట్లో మనకి ఇస్తున్నాడు. కాబట్టి అందరూ కూడా ఈరోజు కామదహనం చేసే ముందు మనస్సులో రాగద్వేష, మోహ, మద, మాత్సర్యాలన్నింటినీ కూడా ఆ యొక్క భగవంతునికి సమర్పిస్తూ ధ్యానం చేసుకొని ఈ కామదహనంలో పాల్గొనవలసిందిగా కోరుతూ ఉన్నాను. అదేవిధంగా శుక్రవారం నాడు హోలీ పండుగ. ఈ హోలీ పండుగ మనం ఏ విధంగా జరుపుకోవాలి అనేటువంటిది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఉదయాన్నే లేచి చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అంతా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఆనందించేటువంటి పండుగనే హోలీ పండుగ మనం అనాదిగా జరుపుకుంటున్నాం. యావత్ భారతదేశం అంతా కూడా ఈ పండుగని వసంతోత్సవం అని లేదా డోలికా ఉత్సవం అని చెప్పేసి జరుపుకుంటూ ఉంటారు. ఈరోజు రతీదేవితో పాటు మన్మధుడిని కూడా పూజిస్తే సౌఖ్యాలు కలుగుతాయి, మంచి రూపము, సంతానం లభిస్తాయని చెప్పేసి భవిష్యత్తు పురాణంలో చెప్పబడిందని చెప్పేసి మనకు ఈ గ్రంథం చెప్తుంది. బెంగాల్ రాష్ట్రంలో వాళ్ళు ఈరోజు కృష్ణుణ్ణి
ఉయ్యాలలో ఉంచి ఊపుతూ పూజలు చేస్తారు. దీన్నే డోలికా ఉత్సవం అని చెప్పేసి కూడా ఇది అనాదిగా వస్తుంది. చాలా చోట్ల మన తెలుగు రాష్ట్రాల్లో కూడా హోలీ పండుగ రోజు రామాలయము, వెంకటేశ్వర స్వామి ఆలయము లేదా కృష్ణుని దేవాలయాల్లో వాహన సేవలు నిర్వహిస్తూ ఈ హోలీ పండుగను చాలా అంగరంగ వైభవంగా జరుపుకునేటువంటి ఆనవాయితీ మన తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల ఉన్నది. హిరణ్యకశిపుని సోదరి హోలిక మహాశక్తి కలది. ఆమెను అగ్నిలో ఉంచి కాల్చినా కూడా కాళ్ళు లేదట. ప్రహ్లాదుని ఎత్తుకొని అగ్నిలో కూర్చొని ఉన్నా కూడా ఆమె కాలింది, కానీ ప్రహ్లాదుడు కాలేదట. హరినామస్మరణ చేస్తున్న తన కొడుకు ప్రహ్లాదుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని అగ్నిలో ప్రవేశించమని హిరణ్యకశిపుడు హోలికను ఆజ్ఞాపిస్తే ఆమె అలాగే చేసింది. కానీ హోలిక బూడిద అయింది, కానీ ప్రహ్లాదుడు అదేవిధంగా ఉన్నాడు. ఈ ఘటన గుర్తుగానే హోలీ పండుగను జరుపుకుంటారని చెప్పేసి మరొక కథ కూడా ఉన్నది. వసంత ఋతువు ప్రవేశాన్ని తెలియజేస్తుంది ఈ హోలీ కాముని పున్నమ అనేటువంటి పేరుతో. శివారాధకులకు ఈ యొక్క పౌర్ణమి ఎంతో విశిష్టమైనటువంటి రోజు. అనేక పూజా కార్యక్రమాల్లో వీరు ఈ యొక్క పండుగ నాడు కామదేవుడి కరుణకే ప్రత్యేక పూజలను చేస్తూ ఈరోజు గడుపుతారు. ఈ పండుగకు మరొక కథ కూడా ఉన్నదని చెప్తూ ఉన్నారు. దేవతలపై సాధించిన విజయంతో గర్వాంధుడైన హిరణ్యకశిపుడు భగవంతుని పూజించవద్దని ప్రజల్ని శాసిస్తాడట. హిరణ్యకశిపుడి కుమారుడైన ప్రహ్లాదుడు తండ్రి ఆజ్ఞను పాటించకుండా విష్ణుమూర్తిని ఆరాధిస్తాడు. దాంతో ఆగ్రహం చెందిన హిరణ్యకశిపుడు తన సోదరైన హోలికను పిలిచి కుమారుడిని మార్చవలసిందిగా సూచిస్తాడట. ఎంత చెప్పినా కూడా ఆ ప్రహ్లాదుడు వినకుండా శ్రీమన్నారాయణ నామస్మరణ చేస్తూ ఉండటంతో ఆగ్రహం చెందిన హోలిక ఆ ప్రహ్లాదుని ఎత్తుకొని మంటల్లో కూర్చుంటుంది. హోలిక దహనమైపోతుంది. ప్రహ్లాదుడు క్షేమంగా బయటికి వస్తాడు. ఈ సందర్భంగానే ప్రజలందరూ కూడా హోలిక చనిపోయిందనేటువంటి సంబరంతో రంగులు జల్లుకొని పండుగ చేసుకుంటారని చెప్పేసి కూడా ఒక కథ ఉన్నది. సాయంకాలం స్నానాధికాలు ముగిసిన తర్వాత సకుటుంబస్య మమ దొండా రాక్షసి పీడా పరిహార్థం తత్ప్రీత్యర్చ హోలికా పూజన మహం కరిష్యే అని అందరూ కూడా ఈ మంత్రం చదువుకొని ఇంటి ముందు ఎండిన కర్రలు, గోమయంతో చేసిన ముగ్గులను రాశిగా పోసి అంటించాలి. కృతయుగంలో రఘు మహారాజు కాలంలో దొండి రాక్షసి పీడ ఈ పౌర్ణమి రోజు వెలువడైందని అందుకు గుర్తుగా ఈ హోలీ మంటలు వేయాలని చెప్పేసి కథనం కూడా ఉన్నది. కామదహనం కాదండి, హోలీ పండుగ రోజు చేయవలసినటువంటి క్రతువు ఇది. హోలీ పండుగ రోజు సాయంత్రం రంగులాడిన తర్వాత సాయంకాలము అందరూ కూడా స్నానాధికాలు ముగించుకొని దుండా రాక్షసి పీడా పరిహారార్థం తత్ప్రీత్యర్చ హోలిక పూజన మహంకరిషే అని సంకల్పించి ఇంటి ముందు ఎండిన కర్రలు అంటే గోమయంతో అలికి ముగ్గులు వేసి ఎండిన కర్రలన్నీ కూడా ఒక కుప్పగా పోసి రాశిగా పోసి వాటిని ముట్టించాలట. గుర్తుంచుకోండి, హోలీ పండుగ రోజు సాయంత్రం ఇలా చేస్తే దుండి రాక్షసి పీడ విరగడవుతుంది అనేటువంటిది చరిత్ర చెబుతుంది. ఇది చిన్న పిల్లలకు పీడాకరమైన దుష్టురాలని చెప్పబడింది. కాబట్టి చిన్నపిల్లలు క్షేమంగా ఉండాలి అనుకునేవాళ్ళు ఈ యొక్క క్రతువును చేస్తే వారికి అన్నీ కూడా మేలు జరుగుతాయి. అదేవిధంగా హోలీ పండుగ రోజు పరమశివుడిని, శ్రీకృష్ణుని పూజిస్తే కూడా విశేష ఫలితం లభిస్తుంది అని చెప్పేసి మనకు గ్రంథాలు చెప్తున్నాయి. కాబట్టి అందరూ కూడా ఈ హోలీ పండుగను చాలా ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటారని చెప్పి ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం నమో వెంకటేశాయ.